అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బిందె ఎత్తు అని అంటాడు. బిందె ఎత్తుతారు. ఎత్తుతూ, ఎత్తుతూ అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది. గురువుగారిని నాకొక డౌట్ వచ్చింది అడగాలనుకోని, ఆ బిందె తీస్తూ గురువుగారికి చెప్తాడు. గురువుగారు నాకొక డౌట్ వచ్చింది. నాకొక ఆహ్, డౌట్ వచ్చింది. నేను మిమ్మల్ని అడగాలా? అంటే ఓకే నాయనా అడుగు అని అంటాడు. అప్పుడు ఆ బిందె పక్కన పెట్టిన తర్వాత ఈ శిష్యుడు అడుగుతాడు గురువుగారిని. గురువుగారు నేను ఈ బిందె పెట్టేప్పుడు చూస్తే ఈ హ్యాండ్ పంప్ చుట్టూ రాయి సమానంగా ఉంది. కానీ ఈ బిందె పెట్టే దగ్గర మాత్రం హోల్‌గా గుంతలాగా ఉంది. అది ఎట్లొచ్చిందండి? నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఈ గురువుకి సంతోషం అయిపోయింది. నాయనా నీ నుండి నేను ఎదురు చూసింది ఈ ప్రశ్నే. రా నీకు సమాధానం చెప్తానని చెప్పి ఒక చోటికి ఇద్దరు తీసుకొనెళ్ళి ఇద్దరు కూర్చొని అప్పుడు ఈ గురువు ఆ శిష్యుడికి చెప్పారు. నాయనా ఇదంతా హ్యాండ్ పంప్ ఉన్నప్పుడు సమానంగా ఉండింది. ఎప్పుడైతే ప్రజలందరూ బిందెలు పెట్టడానికొచ్చారో, ఒక్కో బింద నిండుతూ, నిండుతూ ఉన్నప్పుడు, ఆ బరువుకి ఆ రాయి ఏమైపోయింది కరిగి అది గుంతలాగా తయారైపోయింది. అవునా గురువుగారు? అట్లా కూడా జరుగుతుందా? ఆ! అవును. ఆ రాయే కరిగి ఒక బిందెకు ఉపయోగకరంగా ఒక గుంతలాగా మారినప్పుడు నువ్వెందుకు నాయనా నీ మొండితనాన్ని నువ్వు వదిలిపెట్టుకోవు? నువ్వెందుకు మారవు? నువ్వు రాయి కంటే కఠినమా? నువ్వు చదవా? నీ తల్లిదండ్రులకు నువ్వు మంచి పేరు తేవా? అనన్నప్పుడు అప్పుడు ఆ శిష్యుడికి ఆలోచనొస్తుంది. అవును కదా! ఒక బండరాయి కరిగి అది బిందెలు పెట్టుకోవడానికి ఒక గుంతలాగా అరిగిపోయినట్లు, అదొక ఉపయోగకరంగా మారినట్లు, నేనెందుకు నా గురువుగారి మాటలు, నా గురువుల మాటలు విని నేనెందుకు మంచి మార్గంలో నడవకూడదు? నా హృదయం అంత బండలాంటిదా? బండలాంటిది కూడా కాదు. అంతకన్నా కఠినమైనదా? అని ఆ రోజు నుండి ఆయనేం జేస్తాడంటే గురువుతో పాటు గురుకులంలోకి వెళ్ళి గురువులందరి దగ్గర మోకరించి, "గురువులారా నన్ను క్షమించండి. మీరు నా కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను మారట్లేదని బాధపడుతున్నారు కదా! అదిగో ఆ హ్యాండ్ పంప్ దగ్గరున్న ఆ రాయి నాకొక లెసన్ నేర్పించింది. నేను ఈ రోజు నుండి మారుతాను, చదువుతాను, అన్నీ నేర్చుకుంటాను" అని జెప్పి మారిపోయి ఆ శిష్యుడు ఆ రోజు నుండి అన్నింటి మీద కాన్సంట్రేషన్ చేసి, చదువు మీద, పనుల మీద అన్నీ ఒక మంచి బాలుడిగా, ఒక మంచి శిష్యుడిగా